Hi friends, welcome to Abhey, a YouTube testing tutorial channel. Let us gain knowledge on testing concepts. Please subscribe to the channel. ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఎస్డిఎల్సిలోని అజైల్ మోడల్. ఫ్రెండ్స్, ఈ ఎస్డిఎల్సిలోని అజైల్ మోడల్ మిగతా మోడల్స్ కన్నా చాలా ఇంపార్టెన్స్ అనేది గెయిన్ చేసింది. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎక్కువగా అజైల్ మోడల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. ఆ విధంగా ప్రిఫర్ చేయడానికి గల కారణాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అజైల్ మోడల్ అనేది ఇట్స్ ఏ కంటిన్యూస్, ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్. ఇక్కడ ఇటరేటివ్ అని ఎందుకన్నామంటే సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది. ఏ విధంగా రిపీట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ మనకి ఇది ఒక ఎస్డిఎల్సిలోని ఒక మోడల్ కాబట్టి మనకి ఎస్డిఎల్సిలోని ఫేజెస్ అనేది మనం ఇక్కడ ఇన్వాల్వ్ అవి ఉంటాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్స్ అనేది వస్తాయి. రిక్వైర్మెంట్స్ అనేది బిజినెస్ అనలిస్టింగ్ కస్టమర్తో అయ్యి కొంత బ్రీఫ్గా రిక్వైర్మెంట్స్ అనేది గ్యాదర్ చేస్తారు. రిక్వైర్మెంట్స్ అనేది గ్యాదర్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ షీట్ ఆ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ రూపొందించిన తర్వాత ప్యారలల్గా యాక్సెప్టెన్స్ టెస్టింగ్ కేసెస్ అనేది డిజైన్ చేసుకుంటారు. ఆ తర్వాత రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ నుంచి ఆర్కిటెక్టింగ్ సిస్టమ్ డిజైన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ డిజైన్లో హై లెవెల్ డిజైన్ అండ్ లో లెవెల్ డిజైన్ అనేది ఉంటుంది. అంటే ఒక హై లెవెల్ డిజైన్ వచ్చినప్పుడు సిస్టమ్ టెస్టింగ్ సంబంధించినటువంటి సిస్టమ్ డిజైన్ టెస్ట్ కేసులు అనేది టెస్ట్ టీమ్ అనేది రూపొందించుకుంటారు. ఆ తర్వాత లెవెల్ డిజైన్ అయిపోయిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని లో లెవెల్ డిజైన్ని కూడా, అంటే ఒక్కొక్క మోడల్ ఏ విధంగా ఉండాలి, ఆ కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, ఏ టూల్స్ వాడాలని లో లెవెల్ డిజైన్లో రూపొందిస్తారు. ఈ లో లెవెల్ డిజైన్లో ఒక మోడల్కి వచ్చినప్పుడు ఆ టెస్టింగ్ ఆయా మోడల్కి సంబంధించినటువంటి యూనిట్ టెస్ట్ కేసులు అనేది రూపొందిస్తారు. అదేవిధంగా ఏ మోడల్స్ని విభజించినప్పుడు ఆ మోడల్ టు మోడల్ కమ్యూనికేషన్ బట్టి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కూడా ప్యారలల్గా టెస్ట్ టీమ్ అనేవాళ్ళు టెస్ట్ కేసులు అనేది రూపొందిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రాసెస్లో ఫ్లోని బట్టి టెస్ట్ టీమ్ ప్యారలల్గా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. అదే స్పైరల్ మోడల్లో అయితే టెస్టింగ్ అనేది ప్యారలల్గా ఇన్వాల్వ్ కాదు. అక్కడ వాటర్ఫాల్ మోడల్ యొక్క స్టెప్స్ని ఫ్రీక్వెంట్గా రిపీట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వి మోడల్ యొక్క ప్రొసీజర్ని ఫ్రీక్వెంట్గా ఆ స్టెప్స్ని రిపీట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా రిక్వైర్మెంట్స్, డిజైన్, ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్ అయిన తర్వాత క్లయింట్కి డిప్లాయ్ చేస్తారు. ఈ విధంగా ఒక సీక్వెన్స్, ఒక ఫ్లో అయిన తర్వాత సెకండ్ ఫ్లో అనేది సెకండ్ రిక్వైర్మెంట్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రాసెస్ అనేది ఇటరేటివ్గా రిపీట్ అవుతూ ఉన్న కారణం చేత ఇది ఒక ఇటరేటివ్ ప్రాసెస్ మోడల్ అని కూడా అంటారు. ఇక్కడ కొత్త రిక్వైర్మెంట్స్ అనేది మనం యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాము. కస్టమర్ ఫీడ్బ్యాక్ని బట్టి కొంత డిజైన్ అనేది మారుస్తూ ఉన్నాము. కనుక ఇది ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ ప్రాసెస్ మోడల్. ఈ ఇటరేటివ్, ఇంక్రిమెంటల్ అండ్ ప్రాసెస్ మోడల్లో మేజర్గా మనకు వచ్చిన రిక్వైర్మెంట్స్ని ఎక్కడైనా స్మాల్ మోడల్స్గా డివైడ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ బిల్డ్స్ కారణం చేత ఇటరేషన్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఒక ఇటరేషన్లో ఒక బిల్డ్ క్లయింట్కి డిప్లాయ్ చేస్తాం, సెకండ్ ఇటరేషన్లో సెకండ్ బిల్డ్ అనేది క్లయింట్కి డిప్లాయ్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఒక్కొక్క ఇటరేషన్ ఒక బిల్డ్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం. ఈ అజైల్ మోడల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రాసెస్ అడాప్టబిలిటీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ బై ర్యాపిడ్ డెలివరీ ఆఫ్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్. ఈ యొక్క అజైల్ మోడల్ యొక్క ముఖ్య ఉద్దేశం కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఈ ప్రాసెస్ అడాప్టబిలిటీ అంటే ఒక ఫిక్స్డ్ ప్రాసెస్ని పెట్టుకొని ఆ ప్రాసెస్ని ఫాలో కాకుండా ఒక్కొక్క ప్రాజెక్ట్ని బట్టి, ఒక్కొక్క రిక్వైర్మెంట్ని బట్టి, ఒక్కొక్క మాడ్యూల్ని బట్టి ఆ యొక్క ప్రాసెస్ని టైలరింగ్ చేస్తారు. అంటే ఒక్కొక్క ప్రాసెస్ని మాడిఫై చేస్తూ అడాప్టబిలిటీ అయినటువంటి కొత్త ప్రాసెస్ని చేసుకొని, అంటే కొత్త ప్రాసెస్ని ఉన్న ప్రాసెస్ కొంత మాడిఫై చేసి మార్చుకొని ఆ యొక్క రిక్వైర్మెంట్స్కి సూట్ అయ్యే ప్రాసెస్ని రూపొందించుకొని ఆ ప్రాసెస్లో ప్రాజెక్ట్ అనేది కంటిన్యూ చేస్తారు. ఈ కారణం చేత అజైల్ మోడల్ అనేది ఉన్న మోడల్స్లో కల్లా బెస్ట్ మోడల్గా. ఫ్రెండ్స్, ఈరోజు ఎస్డిఎల్సిలోని అజైల్ మోడల్ గురించి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఈ అజైల్ మోడల్ యొక్క అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్, ఏ సందర్భాల్లో అజైల్ మోడల్ని యూజ్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. Friends, please
click on subscribe button to support our channel Abhey. And also please click on like button and share this video to your friends who are eager to gain knowledge on testing concepts. Friends, I heartfully thank you for your valuable support to our Abhey, a YouTube testing tutorial channel. I hope it will continue forever.